నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం అంతర్జాతీయ చెక్పోస్ట్ వద్ద నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో సోదాలు చేపట్టారు. చెక్పోస్ట్ వద్ద ఆర్డీఏ అధికారులు వాహనదారుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న సమాచారంతో ఈ తనిఖీలను ఏసీబీ చేపట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రమంతా కూడా చెక్పోస్టులపై ఏసీబీ దాడులు నిర్వహించారు. కార్యాలయంలోనికి ఇతరులను అనుమతించకుండా రికార్డులను పరిశీలిస్తూ విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శేఖర్ మాట్లాడుతూ 13,500 రూపాయల నగదును సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. చెక్ పోస్ట్ ఏసీబీ ఉన్నతాధికారులైనటువంటి డీజీ గారు ఆదేశాలు ఇవ్వడంతో ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. ముందుగా మా ఏసీబీ టీం అంతా కూడా ఇక్కడికి వచ్చి గమనించడం జరిగింది. ఇక్కడ కొన్ని వెహికల్స్ వాళ్ళు వచ్చేసి పర్మిట్ తీసుకోవడము, తర్వాత కొంతమంది ఇక్కడ ఈ టేబుల్ పైన కొంతమంది కొన్ని డబ్బులు అక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం అది గమనించడం జరిగింది ఇక్కడ. దాంతో మేము సర్ప్రైజ్గా చెక్ చేయడంతో లోపల ఇద్దరు, ఒక హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు, ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారు. ఈరోజు ఉండాల్సినటువంటి ఏఎంబిఐ అతను శ్రీకాంత్ డ్యూటీలో లేడు. తర్వాత కూడా అతను పిలిపించడం జరిగింది. తర్వాత అంత ఏరియా సెర్చ్ చేస్తే ఒక 13,590 రూపీస్ ఈ కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర దొరకడం జరిగింది. అవన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా దీని రిపోర్ట్ ప్రకారము ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఏసీబీ రైడ్స్ ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ చెక్ పోస్టులలో అక్రమ వసూలు చేస్తున్నారని కొన్ని రోజులుగా మాకు సమాచారం అందడంతో మూకుమ్మడిగా తెలంగాణ మొత్తం మీద చాలా చోట్ల ఈరోజు ఒకే టైంకు ఏకకాలంలో దాడులు చేయడం జరిగింది. తద్వారా ఈ అమౌంట్ సీజ్ చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. లేదు, ఫర్దర్ యాక్షన్ తర్వాత. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.